హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఎవరు ఈ శివశంకర్ వరప్రసాద్? శంకర్ వరప్రసాద్ అనగానే టక్కున సినీ అభిమానులకి, ఇంకా చెప్పాలంటే తెలుగు జనాలకి మెగాస్టార్ చిరంజీవే గుర్తొస్తారు. ఎందుకంటే ఇదే ఆయన అసలు పేరు. అయితే ఇప్పుడు అనిల్ రావిపూడి మన శంకర్ వరప్రసాద్ గారు అంటూ ఏకంగా సినిమాకి టైటిల్గా పెట్టడం తెలిసిందే. ఈ టైటిల్ పెట్టగానే వెంటనే జనాల్లోకి వెళ్ళిపోయింది. అంతా బాగానే ఉంది, కానీ ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి? ఇంతవరకు చిరు తన సినిమాలకు ఈ టైటిల్ ఎందుకు పెట్టలేదు? ఇందులో చిరు నిజ జీవిత కథను ఏదైనా చూపించబోతున్నాడా? అనిల్ రావిపూడి తన సినిమాలను ఎలా ప్రమోట్ చేయాలో, ఎలా జనాల్లోకి తీసుకెళ్లాలో బాగా తెలుసు. అందుకనే ఈ టైటిల్ పెడితే క్యాచీ ఉంటుందని, జనాల్లోకి వెంటనే వెళ్తుందనే ఉద్దేశంతోనే ఈ టైటిల్ని పెట్టిస్తున్నారనిపిస్తుంది. అనిల్ అనుకున్నట్లుగానే ఈ టైటిల్ పెట్టగానే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మంచి రెస్పాన్స్ వచ్చింది. 40 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంలో చిరంజీవి ఇప్పటి వరకు 156 సినిమాలు నటించారు. అయితే ఎవరికి ఈ ఆలోచన రాలేదో ఏమో, కానీ ఆయన అసలు పేరుని టైటిల్గా ఏ సినిమా పెట్టలేదు. దీనిని గుర్తించిన అనిల్ అదే టైటిల్గా పెట్టారు. ఈ టైటిల్ రిలీజ్ చేసినప్పటి నుంచి చిరు నిజ జీవిత కథను ఇందులో చూపించబోతున్నారా అనే డౌట్ వచ్చింది. సినీ జనాలకు చిరంజీవి ఒక వ్యక్తిగా సినీ ప్రయాణం ఆరంభించిన తరువాత ఒక శక్తిగా మారారు. ఎందరో ఆదర్శంగా నిలిచారు. అందుకనే మరింత మందికి స్ఫూర్తినిచ్చేలా ఆయన కథను చూపించబోతున్నారేమో అని ప్రచారం జరుగుతుంది. అనిల్ ఏదో పెద్ద ప్లాన్తోనే ఈ టైటిల్ని పెట్టాడని ఇండస్ట్రీలో సినీ వర్గాల్లో వినిపిస్తుంది. మరోవైపు శంకర్ దాదా జిందాబాద్ అనే టైటిల్తో సినిమా రావడం, అది బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. అందుచేత సెంటిమెంట్గా కూడా వర్కౌట్ అవుతుందనే ఉద్దేశంతోనే ఈ టైటిల్ పెట్టారని టాక్. మరి మన శంకర్ వరప్రసాద్ గారి సినిమాలో అనిల్ ఏం చూపించబోతున్నాడు? అసలు కథ ఏంటో తెలుసుకోవాలంటే సంక్రాంతికి ఈ క్రేజీ మూవీ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. బాలయ్య సరికొత్త ప్రయత్నం ఫలించేనా? బాలయ్య స్పీడు మామూలుగా లేదు. అఖండ, వీరసింహారెడ్డి, భగవత్ కేసరి, డాకు మహారాజ్ ఇలా వరుసగా బ్లాక్ బస్టర్ సాధిస్తూ దూసుకు వెళుతున్నారు. ఇప్పుడు అఖండ సినిమా సీక్వెల్ అఖండ 2 అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రేజీ మూవీని బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నారు. బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో రూపొందించిన సింహ, లెజెండ్, అఖండ సినిమాలు ఒకదానిని మించి మరొకటి సక్సెస్ సాధించాయి. దీంతో వారిద్దరి కాంబోలో మూవీ వస్తుందంటే ఆ సినిమా ఖచ్చితంగా సక్సెస్ సాధించడం ఖాయమనే అభిప్రాయం ఆడియన్స్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ బలంగా ఉంది. బాలయ్య సరికొత్త ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతకీ ఏంటి సరికొత్త ప్రయత్నం? ఇప్పుడు అంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది. స్టార్ హీరోలే కాదు, మీడియా రేంజ్ హీరోలు కూడా పాన్ ఇండియా మూవీ చేయాలని తప్పిస్తున్నారు. అయితే బాలయ్య ఇంతవరకు పాన్ ఇండియా మూవీ చేయలేదు. ఇప్పుడు అఖండ 2 మూవీని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. ఇప్పుడు కమర్షియల్ సినిమాలతో భక్తి రసాన్ని కలిపితే ఆ చిత్రాలు ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. అందులోనూ నార్త్ జనాలు ఈ తరహా చిత్రాలకు బ్రహ్మరథం పడుతుండడంతో అఖండ 2 సినిమా సక్సెస్ పై చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ క్రేజీ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. త్వరలోనే ప్రమోషన్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ చేయాలని అనుకున్నారు, కానీ డిసెంబర్ 5న భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. అయితే బాలయ్య ఫస్ట్ టైం పాన్ ఇండియా ప్రయత్నం చేస్తుండడంతో అఖండ 2 ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో మెప్పిస్తుంది? బాలయ్య చేస్తున్న ఈ సరికొత్త ప్రయత్నం ఫలిస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది.